సార్ ఇటు చూడండి మన ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టాము. మిషన్ జ్యోతిర్గమయ కింద 26 మంది ట్రాన్స్జెండర్స్ కి ఉద్యోగం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 20 మందికి జీవీఎంసీ మేయర్ గారి ఆదేశాల మేరకు ఉద్యోగం వచ్చింది జీవీఎంసీలో. ఇంకా 5 మందికి బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళు అడిగారండి. వాళ్ళకు బ్యాంక్ నుండి లోన్ తెచ్చి షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉద్దేశం వైజాగ్ నగరంలో ప్రతి ట్రాన్స్జెండర్ మర్యాదగా బతకాలి. ఎవరు బలవంతంగా డబ్బు వసూలు చేయకూడదు, తప్పు చేయకూడదు, నేరం చేయకూడదు. వైజాగ్ సిటీ పోలీస్ ఆ లక్ష్యం సాధించడానికి ట్రాన్స్జెండర్ మేల్ అండ్ ఫీమేల్ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తారండి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా మనుషులం. ట్రాన్స్జెండర్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అలాగే, వాళ్ళు కూడా మనుషులు. మనం వాళ్ళకు గౌరవించాలి, వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారండి. సో వైజాగ్ నగరం ఈ ట్రాన్స్జెండర్ రిహాబిలిటేషన్లో ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగితే మన ప్రపంచంలో కూడా ఒక ఆదర్శమైన నగరంగా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. మన విశాఖపట్నంలో పోలీస్ అంటే ఏంటనేది మన కమిషనర్ గారి ద్వారాగా తెలుసుకునే పరిస్థితి, ఆ బాధ్యత అధికారులు కానీ పేదవాడికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి. ఎందుకంటే ఫోన్ కాల్ డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తూ ఎవరికైతే అక్కడ ఇబ్బంది ఉందో నేరుగా ఆ కింద అధికారికి ఆదేశించే వ్యక్తి ఎవరున్నారంటే విశాఖపట్నానికే గర్వంగా చెప్పుకున్న మన కమిషనర్ గారు. అటువంటి వ్యక్తిత్వంతో వీళ్ళ ఏజెంట్స్కి పెట్టిన విధానాన్ని తీసుకునేది మంచి శుభదినం. ఎందుకంటే శుభదినం అంటున్నాను, వారు ఏ విధంగా బతకాలని ఆలోచనలో మీకు మంచి విధానాన్ని పెడతానని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రయల్ రన్గా కార్పొరేషన్ నుంచే ప్రతి టైం కూడా ఇది 2 నెలల ముందే పోస్టింగ్ ఇవ్వాలి, ఇప్పటికే లేట్ అయింది. ఇది కాకుండా అలాగే విశాఖ డైరీలు కానీ నేను డైరీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాను. వాళ్ళ ద్వారా కూడా మనం ఎక్కడైతే పాయింట్లు పెడుతున్నామో ఆ పాయింట్లో కూడా కొంతమందిని వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానం, అంటే వ్యాపారానికి అలవాటు చేసే బాధ్యత. ఏదైతే వాళ్ళ జన్మలో తప్పు జరిగిన దాంట్లో ఈవేళ ఇబ్బంది పెడుతూ బాధలతో బయటికి తిరుగుతున్న ఈవేళ కుటుంబాల నుంచి పైకి వచ్చి కుటుంబాలకు సంబంధం లేకుండా జీవిస్తున్న, ఎందుకంటే మనతో ఒక మానవ జన్మ, ఆ జన్మకి ఎవరికైనా గుర్తింపించే బాధ్యత అందరిలో కలగాలి. దాంట్లో బాధ్యతగా అయితే మాకంటా ముందుండి కమిషనర్ గారు నడిపిస్తున్నారు. దీనికి కంపల్సరిగా జీఎంసీ నుంచి మేము ఎప్పుడు కూడా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా ఇది మంచి ఏదైతే విశాఖపట్నంలో ఫస్ట్ మనం స్టార్ట్ చేశామో ఈ విధానాల్ని రాష్ట్రం అంతా తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా జరుగుతుందని నేనైతే నమ్మకంగా దీన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చుకున్నది 20 మందినే మనం ఇస్తున్నాం. నేను కొన్ని డైరీలతో కూడా మాట్లాడి మన కొన్ని పాయింట్లు కార్పొరేషన్ లిమిట్లోనే మిల్క్ పాయింట్స్ పెట్టుకున్నాం సార్. ఆ బూతుల్లో కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రన్ చేయనందుకు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న బూతులు కూడా మేము పిలిచి రిక్వెస్ట్ చేస్తే వాటి ద్వారా కూడా ఎంప్లాయ్గా అంటే సొంత స్వయంకృషితో వాళ్ళు అభివృద్ధి అవుతారు. దానికి కూడా మీ సూచనల మేరకు విశాఖపట్నంలో ఏదైతే ఉపాధి కోరుకున్నారో ఆ ఉపాధిని పూర్తి చేయనందుకు మా పూర్తి సహకారం ఉంటుందని కమిషనర్ గారికి తెలియజేస్తారు.